మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. నాకు వచ్చేసి గర్భసంచి వాపు పుండు కోసం నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు కదండి. వాళ్ళు వచ్చేసి అమ్మ బ్లీడింగ్ అవ్వని వాళ్ళు, ఇప్పుడు నెలసరిలో చాలామందికి గర్భవాపులు ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ అనేది అవ్వదండి. అవ్వకపోవడం అనేది చాలా చెడ్డ అనమాట. అలా అవ్వకపోవడం వల్ల ఏంటంటే లోపలది పొరలా కట్టేసేసి తర్వాత అవి డైఎన్సీలు ఆపరేషన్లు చేయవలసి వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఫుడ్ అనేది కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. బ్లీడింగ్ అవ్వాలనుకోండి వేడి చేసేవి తినాలన్నమాట. అలాంటప్పుడు నేను ఏంటంటే బిర్యానీలు తినండి అంటానన్నమాట. ఆ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను వేళైతే వీడియోలో చెప్తానండి. వెజ్ బిర్యానీ అనమాట. వెజ్ బిర్యానీతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూడండి. అలాగే ముందుగా ఏంటంటే మనం కూరగాయలు తీసుకుని బియ్యం పక్కన నానబెట్టేసుకుని పెట్టుకోవాలి. మీరైతే బ్రౌన్ రైస్ పెట్టుకోండి, బాగుంటుంది. ఎందుకంటే B12 కూడా కావాలి కాబట్టి. లేదు బాస్మతి చేసుకుంటాం బిర్యానీతో అని అనుకుంటే కనుక దాన్ని ఎక్కువ నీళ్ళు వేసి వంచేసుకోవాలన్నమాట. బాగా ఉడకబెట్టి వంచుకోవాలి. మనకి నాన్ వెజ్ ఒకటి తినొద్దన్నాను కాబట్టి కొంచెం టేస్టీగా చేసుకోవడానికి ట్రై చేయండి. బిర్యానీ అనేదండి ఇది హెల్త్ డిష్. ఇది టేస్ట్ డిష్ అనుకుంటాం కానీ ఆలోచించుకుంటే ఇది చాలా హెల్తీ డిష్ అనమాట. ఎందుకంటే రైస్ అనేది కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ ఒక్కటే వెళతాయి మనకి. అలా కాకుండా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవడం వల్ల, ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి వెజిటబుల్స్ యాడ్ అవుతాయి. అలాగే పుదీనా ప్లస్ మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇగో చూడండి, నేనైతే రైస్ ఒక గ్లాస్ పెట్టాను అంతేనండి. తక్కువగా చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ప్లస్ పనిలో పని మేము కూడా తింటాం అనుకోండి. కాస్త బాణలు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను. నెయ్యి వేసుకోండి, మీరైతే కాస్త నెయ్యి వేసుకోండి. బయట నూనె అయితే వేయొద్దు. దానివల్ల మరి గచ్చకాయ వాడుతున్నారు కదా, దాని పవర్ అనేది పోతుంది అనమాట. ఆ నూనె ఈ నూనె ఒకటే కదండి అంటారు. కాదండి, అందులో చాలా కెమికల్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అనమాట. అదే నువ్వుల నూనె అనుకోండి, అంత మనకు దగ్గరుండి మనం ఆడించుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలా నెయ్యి కూడా మన ఇంట్లో పాలు మీద వెన్న తీసుకుని నెయ్యి చేసుకోవచ్చు. లేదంటే నెయ్యి అనేది అంత పొల్యూట్ అవ్వదు కాబట్టి మంచి నెయ్యి తీసుకోండి. ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. బిర్యానీ తినమన్నారు కదా మేడం గారని బయట బిర్యానీలు మాత్రం తెప్పించుకుని తిన్నారంటే ఇంకంతకన్నా దారిని ఇంకేది ఉండదు. గచ్చకాయ మంది అస్సలు పని చేయదండి. బయట బిర్యానీ ఇలా టచ్ కూడా చేయొద్దు. ఎందుకంటే అందులో అజినోమోటో అనే టేస్టీ సాల్ట్ వేస్తారు. అది క్యాన్సర్ కారకం అనమాట. మీకున్న ప్రాబ్లంకి ఇంకా ఎక్కువైపోతుంది అది, కాబట్టి అస్సలు చేయొద్దు. ఆ బియ్యంలో కాస్తంత ఉప్పు వేసుకుని మసాలా సరుకులు వేసుకుని కొంచెం నూనె కూడా వేసుకుంటే బియ్యం అనేది పొడి పొడిలాడుతుంది అనమాట. అదే కనుక బ్రౌన్ రైస్ అనుకో, మీరు అలా అవసరం లేదు, డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకోవచ్చు. కానీ బాస్మతి రైస్ అనగా వైట్ రైస్ అనగా ఎప్పుడైనా సరే నీళ్ళు ఎక్కువ వేసి వంచేసేయాలి, అవన్నీ తీసేయాలన్నమాట. అప్పుడు కొంత కార్బోహైడ్రేట్స్ అనేది లెస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే అండి, గచ్చకాయ పొడి మీరు డేట్స్ టైంలో మీకు బ్లీడింగ్ అవ్వని వాళ్ళు ఏం చేసేయాలంటే గచ్చకాయ పొడి 2 సార్లు తాగండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. నేనైతే ఇదివరకు బ్లీడింగ్ అయ్యేవాళ్ళు ఒక్క పూటే తాగండి, మార్నింగ్ ఒక్క పూటే తాగండి అని చెప్తాను. అలా కాకుండా ఈ టైంలో 2 పూటలు తాగేసేయండి. అలాగే డేట్స్ టైంలో కూడా వాడొద్దని చెప్పాను. ఏంటంటే హెవీ బ్లీడింగ్ అవుతే మళ్ళీ ఎనిమియా అంటే రక్తహీనత వస్తుందని వద్దంటాను. కానీ మీరు ఏం చేస్తారంటే ఆ బ్లీడింగ్ టైంలో కూడా గచ్చకాయ పొడి అనేది తాగేసేయండి. నేను ఈ వంట ఎవరికి చూపిస్తున్నానంటే బ్లీడింగ్ అవ్వని వాళ్ళకి. కానీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళ పొరపాటును కూడా ఈ ఫుడ్ తినకూడదు. అలాగే గచ్చకాయ పొడి ఒకవేళ వాడుతున్నారనుకోండి, బ్లీడింగ్ హెవీగా అవుతున్న వాళ్ళు గచ్చకాయ పొడి వాడకూడదు. మానేసేయాలి, 5 రోజులు కూడా మానేసేయండి. అర్థమైంది కదా మీకు. ఇదిగో ఆలు వేసుకోండి. ఆలు మంచి క్యాలరీసే, కానీ అలా అని ఇందులో మనం ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి కొంత కవర్ అవుతుంది అనమాట. ఇంకా వెజ్ బిర్యానీ అనేసరికి ఆలు లేకుండా టేస్ట్ అయితే ఉండదు కాబట్టి ఆలు వేసుకోండి. కానీ మనం ఏంటంటే బిర్యానీ పొడి అనేది మనం ఎక్కువ వేసుకోవాలి. అందులో మనం
నేను ఒకసారి బిర్యానీ పొడి కూడా పెట్టాను. అందులో మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసి ఒక లవంగాలు ఒకటి వేయనండి నేను. యాలకులు వేస్తాను. ఎక్కువ వేసుకుని ఆ పొడి అందరికీ మసాలా పొడిలా అనిపిస్తుంది, కానీ నాకైతే ఏంటంటే అది యాంటీ ఆక్సిడెంట్లని, మెడిసిన్ అని ఫీల్ అవుతూ ఉంటాను నేను. అందుకని నేను ఇంచుమించు చెప్పాలి అంటే నేను ఎక్కువ కర్రీస్లో కాస్తంత వేడి చెయ్యాలి అనుకున్నప్పుడు అవి ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట. బాడీలో వేడి కూడా ఉండాలండి. అయితే ఆ వేడి ఎక్కువ అయిపోతున్నప్పుడు వేడి మనం ఏంటంటే బాడీలో వేడి ఉండి మనకు ప్రాబ్లమ్ని కరిగిస్తుంది, తగ్గిస్తుంది. అలానే ఆ వేడిని మరి బాడీ అంతా తట్టుకోలేదు కదా, కళ్ళు మంటలు అవి వస్తూ ఉంటాయి చాలామందికి. అందుకే నేను దానిమ్మ రసం చెప్పాను అనమాట. మార్నింగ్ మనం మెడిసిన్ గచ్చకాయ పొడి వేసేస్తాము, అది వెళ్ళి పని చేస్తుంది, అది దాని వర్క్ అది చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అక్కడే కాకుండా మొత్తం బాడీ అంతా వీట్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే దానిమ్మ జ్యూసులు, మజ్జిగలు, బార్లీ వాటరు, కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు. తాగుతూ మన ఓ పక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఓ పక్క కూలింగ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదండి, మీకు అర్థమైంది కదా. అందుకని నేను ఎక్కువగా బిర్యానీ తినండి అంటాను. అలాగే ఆవకాయ కూడా తినండి. ఆవకాయ అనేది కూడా ఆవపిండి ఎక్కువ వేసుకుని, ఎల్లుల్లిపాయలు వేసుకుని, నువ్వుల నూనెతో లేదంటే మంచి వేరుశనగ నూనెతో ఆవకాయ పట్టుకోండి. ఈ డేట్స్ టైంలో బ్లీడింగ్ అవ్వని వాళ్ళు ఆవకాయ కూడా వేసుకు తినండి. వేడి చేస్తుంది, కంగారు పడకండి. ఒక్కొక్కసారి మోషన్స్ అయినా కూడా కంగారు పడద్దు. మోషన్స్ అయ్యాయి అనుకోండి, కాస్త మెంతులు నోట్లో వేసుకుని మజ్జిగ వేసుకోండి, వెంటనే తగ్గిపోతాయి. సరేనా? ఇదిగో చూడండి, నేనైతే ఉల్లిపాయలని కోరేసానండి, తురిమేసాను అనమాట. మనకేంటంటే తురుముకుంటే మనకు ఉల్లిపాయలు అనేది మనకి బాగా వేగుతాయి కూడా, గ్రేవీ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఇందులో కొంచెం కూర కూడా పక్కకు తీస్తాను. మనకి ఏంటంటే ఒక అలవాటు ఏంటంటే ప్రతి దాంట్లోని కూర యాడ్ చేసుకు తినడం అనేది అలవాటు అయిపోయింది. ఎంత దమ్ బిర్యానీ అయినా పక్కన ఏదో ఒక సూప్ ఉండాలన్నమాట. నేనైతే ఏం చేస్తానంటే ఈ కూరని ఇలా వండుతాను కదా, దాన్నే కాసంత పక్కకు తీస్తాను అనమాట. ఇక చూడండి, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. అలాగే ఈ గర్భసంచి వాపు పుండు ఉన్నవాళ్ళు చేదుకు సంబంధించినవి కూడా తినండి. అంటే ఇప్పుడు వేప దొరుకుతుంది కదా, వేప పువ్వు దొరుకుతుంది. నేను లాస్ట్లో అయితే వేప పువ్వు కూడా చూపిస్తాను చూడండి, అది కూడా తినడానికి ట్రై చేయండి. అలాగే ఆకుకూరలు అనేది మాత్రం చాలా ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే గచ్చకాయ పొడి తాగిన వాళ్ళకి చాలా వేడి చేసి మోషన్ కూడా అవ్వదనమాట. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఆకుకూరలు, కూరగాయలు, మనకు బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ తాగండి. దానిమ్మ జ్యూస్తో పాటు బీట్రూట్ జ్యూస్ కూడా తాగారనుకో, అది వడగట్టుకోకుండా మీరు బీట్రూట్ జ్యూస్ చేసుకుంటారు కదా, అందులో బెల్లం కానీ ఖర్జూరం కానీ వేసుకుని టక్కని తాగేసేయండి గడగడాని. అప్పుడు అది ఏమవుతుందంటే అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ మీకు మోషన్ వెళ్ళేలా చేస్తుంది అనమాట. అలాగే ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రోజుకి 2 సార్లు మోషన్ వెళ్ళేలా చూసుకోండి. అలా వెళ్ళటం వల్ల ఏంటంటే మనలో ఉన్న చెడ్డంతా మోషన్ రూపంలో బయటకు పోతుంది. అప్పుడు మనకి ఇమ్యూనిటీ అనేది పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 40 రోజులు ఈ ఫుడ్ ఎప్పుడైతే మార్చుకున్నారో మీ బాడీ కూడా ఏమవుతుందంటే మంచి ఇమ్యూనిటీతో వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది అనమాట. అందుకే అంటారు చాలామంది పెద్దలు ఏమనేవారో తెలుసండి, రోగము భోగానికి దారితీస్తుందట. ఎందుకో తెలుసా, రోగం వచ్చినప్పుడు రాగని వాళ్ళకి ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు. పర్లేదు తినో ఏం కాదంటారు. అదే రోగం వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం, స్పెషల్గా వండిపోతాం. అమ్మో నీరసంగా ఉంది, ఎక్కడ ఇదైపోతారో బాబు వీళ్ళు అనేసి పనిగట్టుకుని ఫ్రూట్స్ తెచ్చి మంచి మంచి కూరగాయలు తెచ్చి, అమ్మో ఒంట్లో బాగోలేదు వాళ్ళకి కాస్త బాగా పెట్టాలి బాబు, అమ్మో లేకపోతే తేడా చేస్తుంది అనేసి మంచి ఆహారం పెడతారనమాట. వాళ్ళు అవన్నీ తిని చక్కగా పుంజుకుని మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగుపడుతుంది అనమాట. నాకు అంతేనండి. ఇక చూసారా, నేనైతే మసాలా పొడి చూడండి చాలా ఎక్కువే వేసుకున్నాను. నేను మసాలా పొడి అనను, దీన్ని యాంటీ ఆక్సిడెంట్ల పొడి అంటాను నేను. అవునా, ఎందుకంటే ఇది వ్యాధి నిరోధక శక్తిని బాగా కలిగిస్తుంది అనమాట. ఇందులో దాల్చిన చెక్క చూస్తారు, అది చాలా పవర్ఫుల్ అనమాట, ఏ రోగాన్నైనా తగ్గించేస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు ఈ గర్భసంచి వాపు, అదే ఎండ్రోమెట్రియల్
పొర ఎందుకు థిక్ అయిపోతుంది అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇది కొన్ని కారణాలు ఉంటాయండి. ఏంటంటే మనం ప్రతి నెల కూడా ఈ పొర ఏర్పడుతూ ఉంటుందన్నమాట. డేట్ అయిపోయిన దగ్గర నుంచి ఈ పొర ఏర్పడుతుంది అనమాట. ఏర్పడి అది ఒకవేళ వీళ్ళ గర్భం దాల్చారనుకోండి, ఆ బిడ్డని అది ఆ పొర ఉయ్యాలలా ఉండి ఒక పరుపులా ఉండి రక్షిస్తూ ఉంటుంది అనమాట. అయితే గర్భం రాలేదు, అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పొర బయటతో పాటు బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా వీళ్ళు డేట్స్ కనుక అవ్వలేదనుకోండి, ఆ పొర అక్కడే అతుక్కుపోయి అది థిక్ అయిపోతుంది. దీనికి కొన్ని కారణాలు ఉంటాయండి. ఫస్ట్ కారణం ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు అయిపోతుంది? ఫుడ్ అనేది సరిగ్గా లేక. ఏ ఫుడ్ మరి ఏం తినాలండి? అన్నం తింటే వాళ్ళు అన్నం తినకుండా ఎలా బ్రతకాలండి అని క్వశ్చన్ వస్తుంది. అంతే కదా, వరి బియ్యం తినకండి అన్నాం అనుకో, ఇప్పుడు వరి బియ్యం తినకుండా ఏం తినమంటారండి అంటారనమాట. మా తాతలు ముత్తాతలు కూడా వరి బియ్యమే తిని బ్రతికారండి, వాళ్ళంతా బాగాలేదా అంటారు. ఏమంటే వాళ్ళు ఎలా తిన్నారు, మనం ఎలా తింటున్నాం? వాళ్ళు స్వయంగా చేతులతో దంచుకుని తిన్నారు, అవునా కదా? దంచుకుని తినటం వల్ల ఆ పొర B12 పొర అనేది అలాగే ఉండిపోయి దాన్ని వండుకుని గెంజి వార్చుకుని ఆ గెంజి కూడా తాగేసేవారు వాళ్ళు. అలా మనం ఏమన్నా చేస్తున్నామా? తర్వాత మించుమించు మాకు తెలిసిన విషయం ఏంటంటే, మిల్లులో పెద్ద పట్టు పెట్టుకుని, అంటే ఎక్కువ పాలిష్ లేకుండా తక్కువ పాలిష్తో మేమైతేనండి బియ్యం ఆడించుకునేవాళ్ళం అన్నట్టు. మా నాన్నగారు అలాగే ఆడించేవారు, అంటే మా అత్తవారింట్లో కూడా అలా ఆడించేవారు. ఆ బియ్యంలో కూడా B12 అనేది ఉంటుంది. ఓకే, అంత కొంతవరకు కొంతలో కొంత అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది, మొత్తం పొరంతా తీసేసి పైపు వచ్చి ఆ బియ్యం పాడవకుండా స్టోరేజ్ అవ్వడం కోసం రకరకాల కెమికల్స్ని దానికి యాడ్ చేస్తున్నారు. మరి ఈ బియ్యంలో ఏముంటుంది చెప్పండి? కెమికలే కదా. ఆ కెమికల్ తినడం వల్ల పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. గర్భాశయం అనేది ఇంకా సెన్సిటివ్ పార్ట్, అలా కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నాయి హార్మోన్స్. ఇంకా నెక్స్ట్ మిల్క్ తాగడం వల్ల కూడా మిల్క్లో కూడా రకరకాల ప్రిజర్వేటివ్స్ కలిపేస్తున్నారు. ప్యాకెట్ పాలు అవి తాగడం వల్ల కూడా అనారోగ్యం అనేది వస్తుంది. అప్పుడు కూడా గర్భసంచి అనేది పాడైపోతుంది. అలాగే ఇప్పుడు చికెన్, మటన్ అవన్నీ తింటున్నారు. అవి తినటం వల్ల అందులో కూడా పొల్యూట్ అవ్వటం వల్ల ఈస్ట్రోజిన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. వీళ్ళకి ఈస్ట్రోజిన్ ఎక్కువ అయిపోవడం వల్ల గర్భసంచి వాపులు, ఈ పొర అనేది థిక్ అయిపోతుంది అనమాట. ప్లస్ ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుందండి వీళ్ళకి. ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అంటే, తొందరగా రసజ్వల అయిపోయిన వాళ్ళల్లో కూడా అంటండి ఈ పొర చిన్న వయసులోనే థిక్ అయిపోతుంది అనమాట. అంటే 11 అలా అయిపోతారు కదా, వాళ్ళలో కూడా ఈ పొర చాలా దళసరిగా అయిపోతుందట. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంది. అసలు ఈ డేట్స్ అక్కడే అతుక్కుపోవడం కారణం ఏంటి అంటే, చాలామందినండి ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారనమాట. డేట్స్ రాకుండా ఏదన్నా ఫంక్షన్ ఉందనుకోండి వేసేస్తారు, పూజలు ఉన్నాయనుకో వేసేస్తారు, ఒక ట్యాబ్లెట్ వేసేస్తారు అనమాట. కుట్లోని తెచ్చుకోవడం వేసేసుకోవడం. కొందరైతే డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. ఏమంటే ఆ అమ్మాయి పెళ్ళి అనుకోండి, తప్పదు ఇప్పుడు వేసుకోవాలి, అంతేగాని ప్రతి దానికి వేసేసుకోకూడదండి. ఎప్పుడైతే బయటికి రావాల్సింది అక్కడే స్టక్ అయిపోయిందో అది కాస్త అది అనారోగ్యానికి దారితీస్తుంది అనమాట. చాలామంది లేడీస్లో ఇదే ప్రాబ్లం అండి. ట్యాబ్లెట్స్ వేయటం వల్ల ఏంటంటే నెక్స్ట్ మంత్ పీరియడ్ అనేది సరిగ్గా రాదు, వచ్చిన ఆ బ్లీడింగ్ అనేది అవ్వదనమాట. అంటే అర్థం ఏంటి, 3 రోజులు లేదా 5 రోజులు అవ్వాల్సిన బ్లీడింగ్ అవ్వాలి. అవ్వకపోతే ఏమవుతుందంటే అక్కడ అది అతుక్కుపోతుంది అనమాట, నాచు కట్టినట్టు అయిపోతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి వాపు మీకు ఎంత ఉందమ్మా, 10 mm ఉంది, 11 mm ఉంది అని చెప్తారనమాట. అప్పుడు అది తీయడం కోసం డిఎన్సీలు చేసేస్తారు. డేట్స్ అవ్వకుండా ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోకండి, ఇవి చాలా ప్రమాదానికి దారితీస్తాయి ఫ్రెండ్స్. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బై బై, సీ యూ.